ఈ పొలం చూడండి. నేను కేవలం 2 యూరియా బ్యాగ్స్ మాత్రమే వేశాను. కానీ దిగుబడి 27 క్వింటాళ్ళు వచ్చింది. చాలామంది నమ్మరు, కానీ ఇది నిజం. మనలో చాలామంది రైతులు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఎక్కువ యూరియా వేస్తేనే ఎక్కువ దిగుబడి వస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి మొక్క బలహీనమవుతుంది, పడిపోవడం, తెగుళ్ళు పెరగడం జరుగుతుంది. వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్. మీ రైతు మిత్రుడు గోపి. ముందుగా ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పక్క రైతు ఎకరానికి 4-5 యూరియా బ్యాగ్స్ వేసేవాడు. మొక్కలు బాగా పెరిగేవి, గ్రీన్గా కనిపించేవి. కానీ చివరికి ఏమైంది? గింజ బరువు రాలేదు, దిగుబడి ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, ఖర్చు ఎక్కువ, లాభం తక్కువ. అలాగే కాంప్లెక్స్ ఎరువులు కూడా బాగా వేసేవాడు. ఇవి నా పొలం నుంచి వచ్చిన వడ్ల బస్తాలు. మొత్తం 27 క్వింటాలు వచ్చింది. కానీ ముఖ్యంగా చెప్పాలంటే నేను కాంప్లెక్స్ ఎరువులు ఆల్మోస్ట్ వాడలేదు. యూరియా కూడా కేవలం 2 బ్యాగ్స్ మాత్రమే వేశాను. ఈ కుప్ప చూస్తే మీకే అర్థమవుతుంది గింజలు ఎలా నిండుగా ఉన్నాయో. ప్రతి కంకి ఫుల్ఫిల్గా అయింది, ఖాళీ లేదు. ఇది ఒక విషయం చెప్తుంది, మొక్క ఆరోగ్యంగా ఉంటేనే దిగుబడి వస్తుంది. మనలో చాలామంది రైతులు చేసే తప్పు ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వేయడం, యూరియా కూడా ఎక్కువగా వేయడం. కానీ ఇలా చేస్తే ఏమవుతుంది? మొక్క పెద్దగా పెరుగుతుంది, కానీ బలహీనంగా మారుతుంది, గింజ బరువు తగ్గుతుంది. నేను పాటించిన అసలు టెక్నిక్, కాంప్లెక్స్ ఎరువులు అవాయిడ్ చేశాను, యూరియా యూజెస్ తగ్గించాను. ఓన్లీ 2 బ్యాగ్స్ మాత్రమే. బ్యాలెన్స్ న్యూట్రియన్స్ మీద ఫోకస్ పెట్టాను. సరైన టైంకి స్ప్రే చేశాను. ముఖ్యంగా మొక్క హెల్త్ మెయింటైన్ చేశాను. నీటి మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకున్నాను. అందుకే మొక్క నిలబడింది, గింజ బాగా ఫిల్ అయింది. ఇవి మాటలు కాదు, మీరు చూస్తున్నది ప్రూఫ్. 2 యూరియా బ్యాగ్స్తోనే 27 క్వింటాలు వచ్చింది. ఎక్కువ ఎరువులు అవసరం లేదు, సరైన పద్ధతి ఉంటే చాలు. మనలో చాలామంది రైతులు చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ యూరియా వేస్తే మొక్క పెద్దగా పెరుగుతుంది కాబట్టి దిగుబడి పెరుగుతుంది అనుకోవడం. కానీ వాస్తవం ఏమిటంటే మొక్క హైట్ పెరుగుతుంది, కానీ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. గాలి వర్షం వస్తే పడిపోతుంది, గింజ ఫిల్లింగ్ సరిగా జరగదు. రైతులారా, ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి, మనకు దిగుబడి ఇచ్చేది ఎరువు కాదు, మనం పాటించే పద్ధతి. చాలామంది ఇంకా ఒక తప్పు చేస్తున్నారు. ఎక్కువ యూరియా వేస్తే, ఎక్కువ కాంప్లెక్స్ వేస్తే దిగుబడి పెరుగుతుంది అనుకుంటారు. కానీ నేను మీ ముందు లైవ్ ప్రూఫ్గా నిలబడ్డాను. కేవలం 2 యూరియా బ్యాగ్స్, కాంప్లెక్స్ ఎరువు ఆల్మోస్ట్ లేకుండా 27 క్వింటాలు తీసుకున్నాను. అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఎక్కువ ఖర్చు పెట్టడం సొల్యూషన్ కాదు, తెలివిగా వ్యవసాయం చేయడం సొల్యూషన్. ఈ రోజుల్లో మనం సంపాదించేది చాలా కష్టం, కానీ ఖర్చు మాత్రం ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే రైతు గెలవాలంటే ఖర్చు తగ్గించాలి, మొక్క ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలి, సరైన టైంలో సరైన పని చేయాలి. మీరు ఒక విషయం ట్రై చేయండి, ఎరువులు ఎక్కువగా వేయడం తగ్గించండి, బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఫాలో అవ్వండి, మొక్కను స్ట్రాంగ్గా ఉంచండి. మీరు కూడా ఇదే రిజల్ట్ చూస్తారు. రైతు అంటే కష్టపడేవాడు మాత్రమే కాదు, తెలివిగా ఆలోచించేవాడే నిజమైన రైతు. ఈ వీడియో ఉపయోగపడితే ఇంకో రైతుకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.